హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రైల్వే నుంచి మరొక న్యూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో టోటల్ వచ్చేసరికి 1791 పోస్ట్స్ అయితే ఉన్నాయి గైస్. సో దీనికి వచ్చేసరికి 10వ తరగతి అర్హత అయితే రిలీజ్ అయింది. నోటిఫికేషన్ వచ్చేసరికి ఎలాంటి ఎగ్జామ్ లేదు, సో ఇంటర్వ్యూ కూడా లేదనమాట. డైరెక్ట్ మీకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసి సో ఈ యొక్క జాబ్లోకి అయితే తీసుకుంటారనమాట. సో ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్, అసలు మిస్ అవ్వకండి. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసి ప్రతి ఒక్కరు కూడా సో అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. ఆ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో అయితే చెక్ చేద్దాం. సో నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి సో ఆర్ఆర్సీ నోటిఫికేషన్ అనమాట. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి రిలీజ్ అయింది గైస్. మొత్తం మీకు థంబ్నెయిల్లో ఏదైతే అప్డేట్ చేశానో సో అన్ని పోస్ట్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. సో 1791 పోస్ట్స్ లేటెస్ట్ నోటిఫికేషన్ అనమాట. సో లాస్ట్ డేట్ అవన్నీ కూడా అప్లికేషన్ ఫీజు అవన్నీ ఎలా అప్లై చేయాలి అది కూడా సో ఈ వీడియోలో అయితే చెప్తాను మీకు. అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే సో మీకు వచ్చేసరికి ఆల్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉమెన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఉంటారో సో వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట. వాళ్ళు ఫ్రీగా అయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో మనకి ఆన్లైన్ పేమెంట్ మోడ్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సో ఈ పేమెంట్ అనేది చేయొచ్చు. సో ఉమెన్ క్యాండిడేట్స్కి పీడబ్ల్యూడీ వీళ్ళకైతే ఎలాంటి సో అప్లికేషన్ ఫీజు లేదనమాట. రిమైనింగ్ మేల్ క్యాండిడేట్స్ సో బీసీ కేటగిరీ అలా ఉంటారు కదా, ఓసీ కేటగిరీ వాళ్ళకైతే సో ఓన్లీ ఒక 100 రూపీస్ అయితే ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి. ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూసుకోండి. సో డేట్స్ వచ్చేసరికి అప్లికేషన్ డేట్స్ మనకి నోటిఫికేషన్ సో నవంబర్లోనే వచ్చిందనమాట. సో ఆల్రెడీ అప్లికేషన్స్ లాస్ట్ మంతే స్టార్ట్ అయ్యాయి. సో ఇవి వచ్చేసరికి మనకి నవంబర్ 10th నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. సో ఇంకా మనకి 10 days టైం అయితే ఉందన్నమాట. లాస్ట్ డేట్ చూసుకుంటే డిసెంబర్ 10th వరకు అయితే మనం అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్కి ఆర్ఆర్సీకి వచ్చేసరికి. సో ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే సో మినిమం 15 years నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం 24 years అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి మీరు నోటిఫికేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. అంటే ఒక అలా 24 దాటి ఒక 5 months అలా ఉంటారు కదా, లేదంటే 2 months కానివ్వండి, 25 కానివ్వండి, ఇవి వచ్చేసరికి మీరు సో మీ యొక్క కేటగిరీని బట్టి సో మీరైతే చెక్ చేసుకోవాలన్నమాట. నోటిఫికేషన్లో అయితే క్లియర్గా ఇచ్చుంటారో సో అదైతే చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీకు సో థంబ్నెయిల్లో అప్డేట్స్ చేసిన విధంగానే 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. దాంతోపాటు ఐటీఐ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర అయితే ఉండాలన్నమాట సో నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. మొత్తం పోస్టులు వేకెన్సీస్ వచ్చేసరికి ఇవి గైస్. సో డిఆర్ఎం ఆఫీసు అజ్మీర్ డివిజన్ అలా అయితే ఇచ్చారు కదా. సో డిఆర్ఎం ఆఫీస్ ఇలాగా డిఫరెంట్ లొకేషన్స్ అయితే ఇచ్చారు సో ఆల్ ఓవర్ ఇండియాలో. సో ఇవైతే చెక్ చేసుకోండి. సో ఏ పోస్ట్కి వచ్చేసరికి ఎన్ని ఖాళీలు అయితే ఉన్నాయో మనకి ఇక్కడైతే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ సెకండ్ బాక్సెస్లో అయితే ఉన్నాయి కదా. సో ఈ పర్టికులర్ పోస్ట్కి సో ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి అవైతే ఇక్కడ డీటెయిల్స్గా ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడైతే చెక్ చేసుకోండి. సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మనం అఫీషియల్ వెబ్సైట్ సో రైల్వే పోర్టల్ అనేది ఉంటుంది కదా, ఆర్ఆర్సీ పోర్టల్, ఇందులో అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఆర్ఆర్సీ పోర్టల్లో రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అనే దాంట్లో మీరు సో అప్లికేషన్ అయితే చేసుకోవాలి గైస్. సో ఇక్కడ మనకి ఈ విధంగా నోటిఫికేషన్స్ డీటెయిల్స్ ఇవి కూడా అయితే మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఉంది కదా. సో ఇది క్లిక్ చేసి మీరు ఒక న్యూ రిజిస్ట్రేషన్ అనేది సో క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఇది క్లిక్ చేయగానే మనకి ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా మీ క్యాండిడేట్ సో మీ యొక్క నేమ్ అనేది ఇవ్వాలి. క్యాండిడేట్ నేమ్ అంటే మీ కంప్లీట్ నేమ్ 10th క్లాస్లో ఏ విధంగా ఉందో సో ఆ విధంగా అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి మీ ఫాదర్ నేమ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ మీ మదర్ నేమ్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క డీటెయిల్ సో వీళ్ళు కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. నేమ్ యాజ్ పర్ గివెన్ ఇన్ 10th సర్టిఫికేట్. మీ 10th సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా అయితే ఇవ్వండి. సో ఫర్దర్గా చేంజెస్ చేసుకోవడానికి సో గవర్నమెంట్ నోటిఫికేషన్ కాబట్టి ఉండదు కదా. సో మీరైతే ఇది కేర్ఫుల్గా అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. సో మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే ఇలా అయితే వస్తాయి అనమాట. మేల్, ఫీమేల్ అని, ట్రాన్స్జెండర్ అని. సో మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, ఇది కూడా మీ 10th మార్క్ షీట్లో ఏ విధంగా ఉందో సో ఆ విధంగా అయితేనే ఇవ్వడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ యాజ్ ఆన్ 10/12/2024. సో ఈ డిసెంబర్ 10th సో మీ ఏజ్ ఎంత ఉంటుందో అదైతే ఇక్కడ సో క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఇవ్వాలన్నమాట. ఆటోమేటిక్గా అయితే వస్తుంది మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే. 1 by 1 అయితే ఇలా ఇస్తా రావాలి. కొన్ని ఆప్షన్స్ డిజేబుల్ ఉన్నాయి కదా, అవి మీరు ఆప్షన్స్ ఎంటర్ చేసేకుండా అవి ఎనేబుల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో
సో మీరు ఎస్సీ ఎస్టీ ఆర్ ఓబీసీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డిజేబిలిటీ స్టేటస్, ఒకవేళ మీకు పర్సన్ విత్ డిజేబిలిటీ ఉంటే ఎస్ అని, సో లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ స్టేటస్, ప్రీవియస్ మీరు సో ఎక్స్ సర్వీస్ మెన్గా వర్క్ చేశారా అంటే ఆర్మీలో వర్క్ చేశారా, ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని సెలెక్ట్ చేసుకోండి. బోర్డ్ ఆర్ ఎగ్జామ్ అథారిటీ నేమ్, సో ఇది వచ్చేసరికి మీరు 10th క్లాసు సో ఏ బోర్డులో చదివారో అదైతే సెలెక్ట్ చేసుకోండి. మనకైతే ఆంధ్రప్రదేశ్ అయితే వస్తుంది కదా, సో ఏపీ తెలంగాణ అయితే తెలంగాణనే, సో అలా అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్ మీ యొక్క స్టేట్ బోర్డ్ అనేది. సో ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా మీ 10th క్లాస్ మ్యాట్రికులేషన్, సో రోల్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ ఈమెయిల్ ఐడి, మళ్ళీ ఈమెయిల్ ఐడిని మళ్ళీ ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబరు, సో కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఇలా ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని ఇక్కడ లాస్ట్లో మనకి క్యాప్చా అనేది ఉంటుంది. సో ఇది ఎంటర్ చేసి నాకైతే ఇది చూస్తుంది, సో మీకు వచ్చేసరికి వేరే చూస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ క్లిక్ చేయగానే సో మీ ఈమెయిల్ అడ్రస్ మీరు ఇచ్చిన పాస్వర్డ్ని అయితే గుర్తుపెట్టుకోండి. అవి మళ్ళీ మనకు లాగిన్ అవ్వడానికి అయితే యూజ్ అవుతాయి అనమాట. ఇది ఓన్లీ రిజిస్ట్రేషన్ మాత్రం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ అప్లికెంట్ లాగిన్ అని ఉంది కదా, మీరు న్యూ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినాక మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అప్లికెంట్ లాగిన్ అనేది క్లిక్ చేసి సో ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఉంటాయి, సెలెక్ట్లో ఉంది కదా, సో దేంతో మీరు లాగిన్ అవ్వాలి, ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తోనా లేదా ఈమెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్తోనా. నేనైతే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏ ఈమెయిల్ ఐడితో అయితే సో రిజిస్టర్ అయ్యారో ఆ ఈమెయిల్ ఐడి, ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సో ఒక సెక్యూరిటీ కోడ్ అయితే నాకు చూస్తుంది కదా, అది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మీకైతే వేరే చూస్తుంది. సో అలా క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ లాగిన్ అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు లాగిన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సో బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి సో మ్యాక్సిమం రిజిస్ట్రేషన్లోనే అన్ని డీటెయిల్స్ ఇస్తాము. నెక్స్ట్ ప్రాసెస్లో మనం సో ఎగ్జామ్ సెంటర్ కానీ ఎగ్జామ్ అనేది ఉండదు గైస్ దీనికి. నెక్స్ట్ ప్రాసెస్లో వచ్చేసరికి ఇంకొన్ని డీటెయిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా ఫిల్ చేసి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ గవర్నమెంట్ నోటిఫికేషన్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైల్వే నోటిఫికేషన్, అసలు మిస్ అవ్వకండి. సో ఎలిజిబిలిటీ ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో సో అప్లై లింక్, నోటిఫికేషన్ లింక్ 2 లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు సో డీటెయిల్స్ చెక్ చేసుకొని త్వరగా అయితే అప్లై చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో ఇలాంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సో మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.